హైదరాబాద్ కుషాయిగూడ హిట్ అండ్ రన్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 13న సతీష్ అనే వ్యక్తిని బొలెరో కారుతో ఢీకొట్టి కొంత దూరం ఈడ్చుకు వెళ్లారు నిందితులు మహేష్, అరుణ్. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని, వీరిద్దరూ జవహర్ నగర్లో పెయింటింగ్ వర్క్ చేస్తారని వెల్లడించారు కుషాయిగూడ సీఐ భాస్కర్. ఈ తరహా ర్యాష్ డ్రైవింగ్ కు ఎవరూ పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామంటున్న సీఐతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. కుషాయిగూడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సతీష్ అనే వ్యక్తిని ఇద్దరు యువకులు బొలెరో వాహనంతో ఢీకొట్టిన తర్వాత ఆపకుండా ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ఘటనలో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు కుషాయిగూడ సీఐ భాస్కర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇన్సిడెంట్ ఎలా జరిగింది? యాక్చువల్ గా సతీష్ అనే వ్యక్తి ఎటు నుంచి ఎటు వెళ్తున్నాడు, తర్వాత ఇద్దరు యువకులు బొలెరో వాహనంతో ఎటువైపు వెళ్తున్నారు, అసలు ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది, తర్వాత మీ ఇన్వెస్టిగేషన్ ఏంటి? అయితే మాకు 9th రోజు ఈవినింగ్ 9 o'clock మాకు కంప్లైంట్ వచ్చింది యాక్సిడెంట్ అయిందని. అది రాంపల్ మనం మల్లాపూర్ ఎక్స్ రోడ్ దగ్గర ఒక విజిటర్ వెహికల్లో సతీష్ వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి టువర్డ్స్ రాంపల్ వెళ్తుంటే అక్కడ బ్యాక్ సైడ్ నుంచి బొలెరో ఒకటి హిట్ ఇచ్చింది. అక్కడ యాక్సిడెంట్ అయింది. దాని తర్వాత ఈ ఏదైతే విజిటర్ వెహికల్ బొలెరోను ఫాలో చేసిన పట్టుకోవడానికి ఎన్టీఆర్ సిగ్నల్ దగ్గర ఆపిన తర్వాత ఎందుకు ఇట్లా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ గా డ్రైవ్ చేసినామని ఆపగానే ఇమీడియట్లీ ఆ సతీష్ అనే పర్సన్ అక్కడ వెహికల్ ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఆపకుండా అట్లే ముందుకెళ్లారు. ముందుకెళ్లి ఒక 200-300 meters అట్లే కార్ను పట్టుకుని ముందు పోయిన తర్వాత అక్కడ వదిలిపెట్టేసిండు. అక్కడ కింద పడ్డాడు. ఆ సతీష్ అనే పర్సన్ కు ఇంజురీస్ అయినాయి. తర్వాత ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తే అదే టైంలో ఎఫ్ఐఆర్ అయింది. ఆ సతీష్ అనే పర్సన్ మెడ్వన్ హాస్పిటల్ కొంపల్లిలో ట్రీట్మెంట్ తీసుకుంటుండు. దీంట్లో రెస్పాండెంట్స్ మహేష్ అండ్ తరుణ్ ఇద్దరు బాలాజీ నగర్ జవహర్ నగర్ సంబంధించిన వాళ్ళిద్దరిని ఇమీడియట్లీ పికప్ తీసుకొచ్చి సెక్షన్ ఆల్టరేషన్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ 14 days పంపించడం జరిగింది. కారుకు సైరన్ ఎందుకు ఉంది? ఆ యువకులు ఏమన్నా గాంజా లేదంటే మద్యం మత్తులు ఏమైనా ఉన్నారా? వారు యాక్చువల్గా ఏంటి? మనకు ప్రైమరీ అయితే ఇప్పుడు ఇమీడియట్లీ అక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పబ్లిక్ కూడా వాళ్ళని ఎవరైతే అక్యూర్లు ఉన్నారో వాళ్ళని కొద్దిగా కొట్టడం వల్ల వాళ్ళు కూడా హాస్పిటల్ ఉన్నారు. దాంతో ఎమ్మెల్సీ తీసుకున్న తర్వాత ఫర్దర్ కస్టడీ తీసుకున్న తర్వాత ఏమైనా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే మీకు షేర్ చేస్తాం. ఆ వెహికల్ వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉందండి, మహేష్ వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది. అది డీటెయిల్ ఎంక్వైరీ చేసిన తర్వాత మీకు చెప్తాం. ఇద్దరిపైన ఎలాంటి సెక్షన్స్ ఆల్టర్ చేశారు? మామూలు యాక్చువల్గా ఇది ఫస్ట్ యాక్సిడెంట్ చేస్తాం, తర్వాత 308 కల్పబుల్ హోమిసైడ్ అమంగ్ టు మర్డర్ అదొకటి MV Act సెక్షన్స్ పెట్టి రిమాండ్ చేసి ఈ తరహా నెగ్లిజెన్సీ ర్యాష్ డ్రైవింగ్ పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజా రమేష్తో కిరణ్ NTV, హైదరాబాద్.